వైఎస్ఆర్ 9 న్యూస్. మచిలీపట్నంలో అల్లరి మూకలపై పోలీసులు కాల్పులు జరిపారు. వాటర్ క్యాన్లతో చెదరగొట్టారు. పోలీసుల కాల్పుల్లో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో కోనేరు సెంటర్లో రణరంగంగా మారింది. ఒక్కసారిగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తమకు న్యాయం చేయాలంటూ కొంతమంది ఆందోళనకారులు కోనేరు సెంటర్లో ఆందోళనకు దిగడంతో పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులు తొలుత లాఠీచార్జ్ చేశారు. వార్నింగ్ గాలిలోకి కాల్పులు కాల్చారు. ఆ తర్వాత టియర్ గ్యాస్ను ప్రయోగించారు. ఆపై వాటర్ క్యాన్లతో మూకలు చెదరగొట్టారు. అయినప్పటికీ పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో తొలుత గాల్లోకి, అనంతరం అల్లరి మూకలపై కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో పలువురికి గాయాలయ్యాయి. ఉరుములేని పిడుగులాగా బందర్లో ఒక్కసారిగా ఈ అలజడి రేగడానికి కారణం ఏంటంటే, కౌంటింగ్ రోజున ఎవరైనా అల్లర్లకు పాల్పడితే పోలీసులు తీసుకునే యాక్షన్ ఎలా ఉంటుందో మాక్ డ్రిల్ చేశారట. అప్పటిదాకా ఏం జరుగుతుందో తెలియక ఆందోళన పడిన ప్రజానీకం ఇది మాక్ డ్రిల్ అని తెలియడంతో ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు.